హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న అందరూ కృష్ణాష్టమి చేసుకున్నారని అనుకుంటున్నాను. అయితే నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి నా వీడియో. స్టెప్స్ మెట్ల విధంగా నేను చెక్కతో చేయించుకున్నాను ఫ్రెండ్స్. దాని మీద మొత్తం నా దగ్గర ఉన్న కృష్ణుడి బొమ్మలు అవన్నీ పెట్టాను. దత్తాత్రేయ స్వామి బొమ్మ ఒకటి, రాధాకృష్ణుల బొమ్మ, నెక్స్ట్ ఏంటవి నెమళ్ళు అవన్నీ ఉన్నాయండి చెక్కవి. అవన్నీ దేవునికి ఎదురుగా పెట్టి రవ్వ కేసరి ప్రసాదం చేసి పళ్ళు పలహారాలంతా చేసి నిన్న కృష్ణాష్టమి ఈ విధంగా చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇలా సింపుల్గా చేసుకున్నామండి. తులసి దళాలు కూడా ఇంట్లో ఉన్నాయి. శ్రీ చిన్న కృష్ణయ్యకు కృష్ణ తులసి నేను ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి. కృష్ణ తులసి తెలుసు కదా, నల్లగా ఉంటుంది. ఆ కృష్ణ తులసితో స్వామివారికి నేను అలంకరణ చేసుకున్నానండి. ఇగో ఈ విధంగా రెమ్మలన్నీ కట్ చేసి పువ్వులు, కృష్ణ తులసి అవన్నీ వేసి స్వామివారికి అలంకరణ చేసుకొని మా ఇంట్లో ఈ విధంగా నిలుపుకున్నానండి కృష్ణయ్యను. నేతి దీపాలు పెట్టి తగిన పలహారం, ఈ పువ్వులు పళ్ళు అన్నీ కలిపి ఈ విధంగా కృష్ణయ్యను అయితే అరేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, చాలా సింపుల్గా ఇలా అయిపోయిందండి మా కృష్ణయ్య పూజ. మార్నింగ్ సాయంత్రం కూడా నేను పూజ అయితే రెడీ చేసుకున్నాను. ఉదయం పూజ అయితే చూపించాను ఫ్రెండ్స్ మీ అందరికీ. చూసారా ఎలా ఉందో? మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే నెక్స్ట్ నా ఛానల్, మీకు నా వీడియోస్ అన్నీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోలు చాలా సింపుల్గా ఉంటాయి. దేవుడి పూజ అవిని హెవీగా ఏం చేయనండి. చాలా నార్మల్గా సింపుల్ మెథడ్తోనే చేసుకుంటాను అన్నీ. పూజ ఇంపార్టెంట్ కదా. ఈ విధంగా చిన్న చిన్న అలంకరణలేనండి. చిన్న చిన్న ఏనుగు బొమ్మలు, నెమలి బొమ్మలు అవన్నీ ఉన్నాయి చెక్కవి. అవన్నీ అలా దేవుడి దగ్గర పెట్టుకొని నీట్గా అలంకరణ చేసుకొని దీపారాధన అంతా పూర్తయి ఆరతి అంతా పూర్తయ్యేసరికి అరగంట అయిందండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.